Hello everyone, welcome to my YouTube channel Me Ma MA English Nest. This channel is specially created for students, job holders and housewives who want to continue their studies but have limited time. My aim is to explain every topic in a simple and easy to understand way. I hope these videos will help you prepare for your exams with confidence. Now we are going to course 2 English language teaching. Block 1 Materials designs in English language teaching. Unit 1 Material in language teaching role and principles. ELT means English language teaching. ప్రధాన లక్ష్యం ఏమిటంటే టీచింగ్ మెటీరియల్స్ యొక్క ప్రాముఖ్యతను విద్యార్థులకు తెలియజేయడం. ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ యూనిట్ టు హెల్ప్ లెర్నర్స్ అండర్స్టాండ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ టీచింగ్ మెటీరియల్స్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచింగ్. 1.2 లెర్నింగ్ అవుట్కమ్స్. టీచింగ్ మెటీరియల్స్ అంటే ఏమిటో వివరించగలరు. విద్యార్థులకు అవసరాలకు అనుగుణంగా మెటీరియల్స్ని ఎంపిక చేయగలడం ఎక్సెట్రా. లెర్నర్స్ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ వాట్ టీచింగ్ మెటీరియల్స్ ఆర్ అండ్ వై దే ఆర్ ఇంపార్టెన్స్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచింగ్. 1.3 ఇంట్రడక్షన్. మంచి బోధన కేవలం ఉపాధ్యాయుడి జ్ఞానంపై మాత్రమే ఆధారపడదు, టీచింగ్ మెటీరియల్స్ కూడా అంతే ముఖ్యమైనవి. సక్సెస్ఫుల్లీ లాంగ్వేజ్ టీచింగ్ డిపెండ్స్ నాట్ ఓన్లీ ఆన్ ద టీచర్స్ నాలెడ్జ్ బట్ ఆల్సో ఆన్ ద క్వాలిటీ ఆఫ్ టీచింగ్ మెటీరియల్స్ యూజ్డ్ ఇన్ ద క్లాస్ రూమ్. 1.4 రోల్ ఆఫ్ మెటీరియల్స్ ఇన్ లాంగ్వేజ్ టీచింగ్. మెటీరియల్స్ మోటివేట్ లెర్నర్స్. టీచింగ్ మెటీరియల్స్ యొక్క మొదటి పాత్ర విద్యార్థుల్లో ఆసక్తిని పెంచడం. ఎగ్జాంపుల్ చిత్రాలు, కథలు, వీడియోలు, ఆటలు విద్యార్థులను పాఠం వైపు ఆకర్షిస్తాయి, మరింత చురుకుగా నేర్చుకుంటారు. ఇంగ్లీష్ ఎక్స్ప్లెనేషన్. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ ఆఫ్ టీచింగ్ మెటీరియల్స్ ఈస్ టు మోటివేట్ స్టూడెంట్స్. కలర్ఫుల్ పిక్చర్స్, వీడియో గేమ్స్, రియల్ లైఫ్ యాక్టివిటీస్ మేక్ స్టూడెంట్స్ క్యూరియస్ అండ్ ఇంట్రెస్టెడ్ ఇన్ లెర్నింగ్ ఇంగ్లీష్. 1.5 ఫంక్షన్ ఆఫ్ టీచింగ్ మెటీరియల్స్. టీచింగ్ మెటీరియల్స్ కేవలం సమాచారం ఇవ్వడానికి కాదు, అవి విద్యార్థులకు అభ్యాసం చేయించడం, పునశ్చరణ చేయించడం, పరీక్షించడం, నిజ జీవితంలో భాషను ఉపయోగించడం వంటి అనేక విధులను నిర్వహిస్తాయి. ఎక్స్ప్లెనేషన్. టీచింగ్ మెటీరియల్స్ పర్ఫార్మ్ మెనీ ఇంపార్టెంట్ ఫంక్షన్స్ ఇన్ లాంగ్వేజ్ టీచింగ్. దే ఆర్ నాట్ లిమిటెడ్ టు presenting information. They also help learners practice, revise, reevaluate and apply language in real life situation. A good teacher material acts as a guide, a motivator and a source of language input. Next, going to function 1 presenting new language. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగు ఎక్స్ప్లెనేషన్. కొత్త పదాలు, వ్యాకరణం, ఉచ్చారణ మరియు వాక్య నిర్మాణాలను టీచింగ్ మెటీరియల్స్ని సులభంగా పరిచయం చేస్తాయి. ఇంగ్లీష్ ఎక్స్ప్లెనేషన్. టీచింగ్ మెటీరియల్స్ ఇంట్రడ్యూస్ న్యూ వొకాబులరీ, గ్రామర్, ప్రొనౌన్సియేషన్ అండ్ లాంగ్వేజ్ స్ట్రక్చర్స్ ఇన్ ఏ క్లియర్ అండ్ సిస్టమేటిక్ వే. ఫంక్షన్ 2 ప్రొవైడింగ్ ప్రాక్టీస్. భాషలో నైపుణ్యం రావాలంటే నిరంతర సాధనం అవసరం. ఎక్సర్సైజ్, వర్క్ షీట్స్, యాక్టివిటీస్ ద్వారా విద్యార్థులు ఎక్కువ అభ్యాసం చేస్తారు. నెక్స్ట్, గోయింగ్ టు ఇంగ్లీష్ ఎక్స్ప్లెనేషన్. స్టూడెంట్స్ నీడ్ రిపీటెడ్ ప్రాక్టీస్ టు మాస్టర్ ఎ లాంగ్వేజ్. వర్క్ షీట్, ఎక్సర్సైజెస్, యాక్టివిటీస్ హెల్ప్ లెర్నర్స్ ప్రాక్టీస్ ఇంగ్లీష్. ఫంక్షన్ 3 డెవలపింగ్ లాంగ్వేజ్ స్కిల్స్. ఫస్ట్ తెలుగు ఎక్స్ప్లెనేషన్. టీచింగ్ మెటీరియల్స్ ద్వారా లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్ నైపుణ్యాలు అభివృద్ధి చెందుతాయి. నెక్స్ట్ ఫంక్షన్ 4 అసైన్మెంట్. క్విజ్లు, అసైన్మెంట్స్, టెస్ట్ ద్వారా విద్యార్థుల అభ్యాస స్థాయిని అంచనా వేయడంలో టీచింగ్ మెటీరియల్స్ను సహాయపడతాయి. ఫంక్షన్ 3 ఇంగ్లీష్ ఎక్స్ప్లెనేషన్. టీచింగ్ మెటీరియల్స్ improve listening, speaking, reading and writing skills through different classroom activities. Function 4 English explanation. Teaching materials help teachers evaluate learners' progress through quizzes, assignments, exercises and tests. Function 5 ప్రమోటింగ్ ఇండిపెండెంట్ లెర్నింగ్. తెలుగు ఎక్స్ప్లెనేషన్. నేటి టీచింగ్ మెటీరియల్స్ విద్యార్థులను స్వయంగా నేర్చుకునేలా ప్రోత్సహిస్తాయి. ఇంగ్లీష్ ఎక్స్ప్లెనేషన్. మోడర్న్ మెటీరియల్స్ ఎంకరేజెస్ లెర్నర్స్ టు స్టడీ ఇండిపెండెంట్లీ యూజింగ్ రిఫరెన్స్ బుక్స్, ఆన్లైన్ రిసోర్సెస్, ఎడ్యుకేషనల్ యాప్స్ అండ్ సెల్ఫ్ లెర్నింగ్ యాక్టివిటీస్. నెక్స్ట్ వచ్చేసి 1.6 ప్రిన్సిపల్స్ ఆఫ్ మెటీరియల్స్ డెవలప్మెంట్ ఆఫ్ ఇంట్రడక్షన్. ప్రిన్సిపల్ 1 లెర్నర్ సెంటర్డ్నెస్. అంటే మెటీరియల్స్ తయారు చేసేటప్పుడు విద్యార్థుల అవసరాలు, వయస్సు, ఆసక్తులు దృష్టిలో ఉంచాలి. చిన్నపిల్లలకైతే చిత్రాలు, ఆటలు ఉపయోగపడతాయి. కళాశాల విద్యార్థులకు చర్చలు, ప్రాజెక్టులు, నిజ జీవిత పాఠాలు మరింత ఉపయోగపడతాయి. ఇంగ్లీష్ ఎక్స్ప్లెనేషన్. ప్రిన్సిపల్ 1 లెర్నర్స్ concentratedness. The first principle of
materials development is the materials should be learner centered. This means that the needs, interest, age, language level. For example, children enjoy learning colorful pictures and games. College students prefer discusses, projects, and authentic reading materials. Principle 2, relevance. తెలుగు ఎక్స్ప్లెనేషన్. విద్యార్థులు నిజ జీవితానికి సంబంధించినవిగా ఉండాలి. ఎగ్జాంపుల్స్: బస్ టికెట్స్, రెస్టారెంట్ మెనూ, న్యూస్ పేపర్స్ని ఉపయోగించి బోధించడం మరింత ప్రభావితం చేస్తాయి. ఇంగ్లీష్ ఎక్స్ప్లెనేషన్. టీచింగ్ మెటీరియల్స్ షుడ్ బి రిలివెంట్ టు లెర్నర్స్ డైలీ లైఫ్ అండ్ రియల్ లైఫ్ సిచ్యువేషన్స్. ఫర్ ఎగ్జాంపుల్, యూజింగ్ బస్ టికెట్స్, రెస్టారెంట్ మెనూ, న్యూస్ పేపర్ ఆర్టికల్స్ ఇన్ ద క్లాస్ రూమ్ మేకింగ్ ఏ లెర్నింగ్ మీనింగ్ఫుల్. ప్రిన్సిపల్ 3, అథెంటిసిటీ. తెలుగు ఎక్స్ప్లెనేషన్. అథెంటిసిటీ అంటే నిజ జీవితంలో ఉపయోగించే మెటీరియల్స్, న్యూస్ పేపర్స్, మ్యాగజైన్స్, యాడ్స్, టీవీ ప్రోగ్రామ్స్, వెబ్సైట్స్ వంటి వనరులు అథెంటిక్ మెటీరియల్స్. ఇవి విద్యార్థులు సహజమైన ఇంగ్లీష్ను పరిచయం చేసి వారి కమ్యూనికేషన్ స్కిల్స్ని మెరుగుపరుస్తుంది. అథెంటిసిటీ. ఇంగ్లీష్ ఎక్స్ప్లెనేషన్. అథెంటిసిటీ మెటీరియల్స్ ఆర్ దోస్ taken from real life rather than created only for classroom use. Newspapers, magazines, advertisements, interviews, TV programs and websites are example of authentic materials. Authentic materials expose learners to natural language and improve their communication skills. Principle 4, మోటివేషన్. తెలుగు ఎక్స్ప్లెనేషన్. మంచి టీచింగ్ మెటీరియల్స్ విద్యార్థులు నేర్చుకోవాలన్న ఉత్సాహాన్ని పెంచాలి. చిత్రాలు, కథలు, పాటలు, వీడియోలు, ఆటలు వంటి అంశాలు విద్యార్థులను ఆకర్షిస్తాయి. ఆసక్తి పెరిగితే అభ్యాసం కూడా మెరుగవుతుంది. ప్రిన్సిపల్ 4, మోటివేషన్. ఇంగ్లీష్ ఎక్స్ప్లెనేషన్. గుడ్ మెటీరియల్స్ షుడ్ మోటివేట్ లెర్నర్స్. అట్రాక్టివ్ పిక్చర్స్, ఇంట్రెస్టింగ్ స్టోరీస్, గేమ్స్, సాంగ్స్ మేక్ స్టూడెంట్స్ ఇంట్రెస్టెడ్ ఇన్ లెర్నింగ్ English. Motivation increases confidence and participation. Principle 5, flexibility. తెలుగు ఎక్స్ప్లెనేషన్. టీచింగ్ మెటీరియల్స్ ఫ్లెక్సిబుల్గా ఉండాలి. తరగతి పరిస్థితులకు అనుగుణంగా ఉపాధ్యాయుడు వాటిని మార్చుకునే అవకాశం ఉండాలి. ఇంగ్లీష్ ఎక్స్ప్లెనేషన్. Teaching materials should be flexible. For example, if a lesson is too difficult, the teacher can simplify it. If students learn it quickly, the teacher can add extra activities. Principle 6, variety. తెలుగు ఎక్స్ప్లెనేషన్. టీచింగ్ మెటీరియల్స్లో వివిధ రకాల కార్యకలాపాలు ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, రీడింగ్, రైటింగ్, లిజనింగ్, స్పీకింగ్, రోల్ ప్లే, డిస్కషన్స్, గేమ్స్, ప్రాజెక్ట్స్ వంటివి విద్యార్థులకు విసుగు రావద్దు. English explanation. Teaching materials should be included a variety of activities such as reading, writing, listening, speaking, role play games, discussions and projects. Variety prevents boredom and keeps learner interested. Principle 7, గ్రాడేషన్. తెలుగు ఎక్స్ప్లెనేషన్. టీచింగ్ మెటీరియల్స్ సింపుల్ టు కాంప్లెక్స్ పద్ధతిలో ఉండాలి. ముందుగా సులభమైన అంశాలు, తర్వాత కష్టమైన అంశాలు. ఇలా చేస్తే విద్యార్థులు సులభంగా నేర్చుకుంటారు. ఇంగ్లీష్ ఎక్స్ప్లెనేషన్. టీచింగ్ మెటీరియల్స్ షుడ్ ఫాలో ఏ లాజికల్ సీక్వెన్స్. దే షుడ్ బిగిన్ విత్ సింపుల్ కాన్సెప్ట్స్ అండ్ గ్రాడ్యువల్లీ మూవ్ టు మోర్ డిఫికల్ట్ వన్స్. ద help learners build confidence and understand the language step by step. Principle 8, skill integration. తెలుగు ఎక్స్ప్లెనేషన్. మంచి టీచింగ్ మెటీరియల్స్ లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్ అనే 4 నైపుణ్యాలను కలిపి అభివృద్ధి చేయాలి. ఉదాహరణకు, కథ విని దానిపై చర్చించి చదివి సారాంశం రాయడే. English explanation. Good teaching materials should be developed all 4 languages skills. L, S or double. L means listening, S means speaking, R means reading, W means writing. When these principles are followed, students become active learners and develop confident in using English. Next, we are going to 1.7, evaluating and selecting teaching materials. తెలుగు ఎక్స్ప్లెనేషన్. ఎవాల్యుయేషన్ అంటే టీచింగ్ మెటీరియల్స్ నాణ్యత, ఉపయోగం మరియు విద్యార్థులకు సరిపోయే లేదా అనే విషయాలను పరిశీలించడం. సెలెక్షన్ అంటే అందుబాటులో ఉన్న మెటీరియల్స్లో విద్యార్థుల వయస్సు, అవసరాలు, భాషా స్థాయి మరియు అభ్యాస లక్ష్యాలు సరిపోయే ఉత్తమమైన మెటీరియల్స్ని ఎంపిక చేయడం. ఎవాల్యుయేషన్ మీన్స్ ఎగ్జామిన్ ద క్వాలిటీ, యూస్ఫుల్నెస్ అండ్ సూటబిలిటీ ఆఫ్ టీచింగ్ మెటీరియల్స్ ఈజ్
appropriate for their learners. Selection means choosing the best material from the available resources according to learners' need, age, language level, and learning objectives. For example, a storybook suitable for third class students may not be suitable for MA English students. Therefore, teachers should always choose materials according to the learner's level. Criteria for selecting teaching materials. A teacher should be considered the following points while selecting teaching materials. The materials should match the learner's needs. It should be suitable for their age and language level. It should be interesting and motivating. It should be contain correct and update information. It should help develop listening, speaking, reading and writing skills. It should be to use in the classroom. నెక్స్ట్ 1.8 మెటీరియల్స్ డిజైన్ ఇన్ ప్రాక్టీస్. ఫస్ట్ తెలుగు ఎక్స్ప్లెనేషన్. ప్రతి తరగతి ఒకేలా ఉండదు కాబట్టి ఉపాధ్యాయుడు పాఠ్యపుస్తకం పైన ఆధారపడకుండా విద్యార్థులకు అనుగుణంగా కొత్త మెటీరియల్స్ని తయారు చేయాలి. ఉన్న వాటిని మార్చుకోవాలి. ఎగ్జాంపుల్ ఫ్లాష్ కార్డ్స్, వర్క్ షీట్స్, క్విజ్, రోల్ ప్లే యాక్టివిటీస్, పవర్ఫుల్ presentations. English explanation. Every classroom is different. Therefore, teachers should not depend only on textbooks. They should modify existing materials. Create new materials accordingly to the learner's need. A teachers can prefer flashcards, worksheets, quiz, role play activities. Finally, summary. Simple English explanation. This unit explained the importance of teaching materials in English language teaching. This unit also discussed role and functions of teaching and materials, etc. Please subscribe, share, like.